నేను రావణుడిని, రాక్షసుల మహారాజుని. ఇప్పుడు మీకు రామాయణాన్ని నా వైపు నుండి వివరిస్తాను. ఎవరిది ధర్మం, నేను చేసింది తప్ప ఒప్ప, మీరే వీడియో చివరి వరకు చూసి చెప్పండి. నా రాక్షస సైన్యంలో ఒక సిపాయి ఒంటి నిండా రక్తంతో కొన ఊపిరితో భయపడుతూ పరిగెత్తుకుంటూ నా దగ్గరికి వచ్చి వణుకుతూ, వినాశనం అయిపోయింది రావణ మహారాజా. మొత్తం 5 లక్షల రాక్షసులను అతను ఒక్క బాణం వేసి చంపేశాడు. అడవిలో ఉండే ఒక మానవుడు దండకారణ్యం మీద దాడి చేసి మీ తమ్ముడైన ఖరదూషణ్ణి చంపేశాడు. మొత్తం అంతమైపోయింది మహారాజా. అతను మామూలు వీరుడు కాదు ప్రభు. అతని చూపికే మన సైన్యం సగం చనిపోయింది ప్రభు. నేను ఎలాగోలా తప్పించుకొని మీ దగ్గరికి వచ్చాను. నన్ను కాపాడండి ప్రభు, నన్ను కాపాడండి. అసంభవం. నేను రాక్షసులకి రాజుని, లంకాపతి దశనంద రావణుడిని, బ్రహ్మ నుండి ఎన్నో వరాలు పొందిన వాడిని. అలాగే 100 సంవత్సరాలు శివుడికి తపస్సు చేసి ఈ సృష్టిలోనే అత్యంత శక్తివంతుడిగా మారాను. నా పేరు వింటేనే ముల్లోకాలు వణికిపోతాయి. అలాంటిది వీడెవడు? తృచ్ఛుడైన ఒక మానవుడు, ఒక రాజకుమారుడైన వీడు నా మీద, నా రాజ్యం మీద దాడి చేస్తాడా? అసలు ఎవడు వీడు? రఘువంశపుత్రుడంట, దశరథుడికి కుమారుడంట, సాక్షాత్తు శివుడి విలునే విరిచేసిన మహావీరుడంట మహారాజా. అతని పేరు రాముడు, శ్రీరాముడంట. రాముడు రాముడు రాముడు? ఎవడీ రాముడు? అసలు ఏమనుకొని నువ్వు తృచ్ఛుడైన ఒక మానవుడి గురించి నా ముందు పొగుడుతున్నావు? ఖండకావరమా, ఏమి నీకు తెలియదా నేను ఎవరో? నేను కాలానికి దేవుడిని. నా తేజస్సుతోనే ఆ సూర్యుడిని కూడా భస్మం చేస్తాను. శనికి దేవుడు అయిన ఆ శని దేవుడిని బంధించి నా కాళ్ళ కింద వేసుకుని తొక్కుతున్నా. అలాంటి నా ముందే ఆ తృచ్ఛుడైన రాముడిని పొగుడుతావా? నా కంటి చూపుతోనే నిన్ను భస్మం చేసేస్తాను. చావురా, చావు చావు. శివయ్య, నాతో ఉన్న ఈ రాక్షసుడు ఆ రాముడిని పొగుడుతున్నాడు. ఆ రాముడు ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ధనుర్ధారుడంట. అతను తలుచుకుంటే మొత్తం రాక్షసుల వంశాన్ని ఒక్క బాణముతో నాశనం చేయగలడంట. నా సిపాయి చెప్పిన ఈ మాటలు నా చెవులోనే తిరుగుతున్నాయి. అందుకే వాడిని చంపేశాను. నేను చేసింది తప్ప శివయ్య, తప్ప. నేను ఒకటి నిర్ణయించుకున్నా శివయ్య, ఈ రాముడు ఎవడైనా కాని, ఎంత శక్తివంతుడైనా కాని వీడి జీవితాన్ని నాశనం చేస్తాను. వీడిని చంపకుండా వదలను. ఇదే నా శపథం. ఇంత క్రోధంతో ఉన్న ఈ రాముడి మీద ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి అని ఎదురు చూస్తున్న నాకు ఏడుస్తూ ఒక అరుపు వినపడింది. అన్నా, అన్నా, ఎక్కడున్నావు? చూడు నాకేం జరిగిందో. ఆ దుష్ట రాముడు, అతని తమ్ముడు లక్ష్మణుడు నన్ను ఏం చేశారో చూడన్నా. నా ప్రియమైన సోదరి శూర్పణఖ ఒంటి నిండా రథముతో నిండిపోయి ముఖం అంతా రథంతో పరిగెత్తుకుంటూ ఏడుస్తూ వచ్చి నా ముందే స్పృహ తప్పిపోయి పడిపోయింది. వా రాక్షసరాజా, వా! ఒక సాధారణమైన రాముడు ఖర్దూషణ్ణి చంపి నీ సైన్యాన్ని నాశనం చేసి నీ ప్రియమైన చెల్లెలైన నన్ను నీ కోసం రాముణ్ణి ఒక కోరిక కోరితే అతని తమ్ముడు నా ముక్కు చెవులు కోసి అవమానిస్తూ తరిమి కొట్టాడు. నువ్వేమో సింహాసనం మీద కూర్చొని హాయిగా ఉన్నావా? అసలు నువ్వేమన్నవి? నువ్వేం రాక్షసరాజు? ఛీ! శూర్పణఖ స్పృహలోకి రాగానే నా మీద అరవడం మొదలు పెట్టింది. కోపం మరియు బాధతో పాపం నా చెల్లి తనకు జరిగిన అవమానం గురించి ఏడుస్తూ చెప్పింది. అసలు వీళ్ళు ఏమి మనుషులు? నా చెల్లిని ఇంతగా అవమానిస్తారా? రాముడు, లక్ష్మణుడు ఇద్దరు అయోధ్య నుండి వచ్చిన వీర రాజకుమారులు. ఇలా వీళ్ళ గురించి నా చెల్లి నాకు చెబుతోంది. వీళ్ళు మహాశక్తివంతులు, ఎంతో తేజస్వులు. వీళ్ళు ఉన్నంత అందంగా ఏ మనిషి, ఏ దేవుడు ఉండరు అని చెప్తుంటే నాకు ఒకటే అనిపించింది. ఆ రాముడు మాయ చేసి నా చెల్లిని మోహితం అయ్యేలా చేసేశాడు. ఆ మాయతోనే నా చెల్లి రాముడి దగ్గరికి వెళ్లి నన్ను వివాహం చేసుకోమని అడిగి ఉంటుంది. దాంతో ఆ రాముడికి తమ్ముడైన లక్ష్మణుడు నా చెల్లి ముక్కు చెవులు కోసి నవ్వుతూ అవమానించాడు. అయినా ఇంత జరిగినా కూడా శూర్పణఖ ఆ తృచ్ఛుడైన
మానవుల పరాక్రమాన్ని చూసి నా చెల్లి నా బలంపైనే సందేహంతో ఉంది. నా చెల్లి నా మీద అరుస్తూ నువ్వు ఇప్పుడే ఆ రాముడిని చంపకపోతే ఆ రాముడు ఈ లంకకు వచ్చి ఈ లంకను ధ్వంసం చేసి నిన్ను నీ సైన్యాన్ని హతమారుస్తాడు అని అంటోంది. నా చెల్లి అంటున్న ఈ మాటలు విని నా రక్తం మొత్తం మరిగిపోయింది. శూర్పణఖ, మర్చిపోకు, నువ్వు మహాశక్తిశాలి రావణుడి ముందు నిలబడుకొని ఉన్నావు. నేను నీ అన్ననే కాదు, నేను రాక్షసుల రాజుని కూడా. నేనేమైనా పిల్ల రాక్షసుని అనుకుంటున్నావా ఆ రాముడి దగ్గర ఓడిపోవడానికి? ఇది అతని కర్మ. నాతో నా లాంటి వీరుడితో పెట్టుకునేందుకు అతని చావు మామూలుగా ఉండదు. ఈ 3 లోకాలు అతని చావు చూసి దద్దరిల్లిపోవాలి. అన్నా, నువ్వు రాముడి శక్తిని తక్కువ అంచనా వేయకు. ఎందుకంటే అతని శక్తి అతనితో ఉండదు, అతని పక్కనే ఒక సుందరమైన రూపంలో ఉంటుంది సీత, రాముడి ప్రియమైన భార్య. ఈ సుందరమైన మహిళ ఎవరి పక్కనైతే ఉంటుందో అతనికన్నా శక్తివంతులు ఎవ్వరూ ఉండరు. ఈ ప్రపంచంలోనే అతనిని ఎవ్వరూ ఓడించలేరన్నా. సీత సీత సీత, ఎందుకో ఏమో తెలియదు కానీ ఈ పేరు వింటేనే నా మదిలో తెలియని సంతోషం. ఆ పేరు వినగానే నేను శూర్పణఖతో ఆ సీత గురించి ఇంకా చెప్పు అని ఆసక్తితో అడిగాను. రాముడి సీత కమలము లాంటి కళ్ళు, పొడుగాటి జుడు, బంగారం లాంటి మెరిసే చర్మము, సాక్షాత్తు ఆ లక్ష్మీ రూపంలా ఉంది. పసుపు రంగు చీర కట్టుకొనే ఇంత అందంగా ఉందంటే అన్నా ఒకసారి ఆలోచించు, ఇక మహారాణిలా తయారైతే ఇంకెంత అందంగా ఉంటుందో కదా. నిజం చెప్పనా అన్నా, నేను మొత్తం ఈ సృష్టిలో ఆమంత అందమైన మహిళని ఎప్పుడు ఎక్కడ చూడలేదు. ఒకవేళ నేను కాని అబ్బాయి అయితే ఎలాగైనా ఏమైనా చేసి ఈ సీతను పొందేదాన్ని. ఆమెను చూసిన వెంటనే నా మనసులో ఒకటే అనిపించిందన్నా, ఈ మహిళ నా అన్న రావణుడి భార్యలాగా లంకకి మహారాణిలాగా ఉండడానికే పుట్టిందని. అయినా ఈ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టవంతుడైన నీ పక్కన ఇలాంటి స్త్రీ లేకుండా ఆ తుచ్చమైన మానవుడు ఆ రాముడికి ఆమె ప్రేమ మొత్తాన్ని ఇస్తుంది. కానీ నువ్వెవరన్నా? రావణుడివి, లంకకే మహారాజువి. నువ్వు తలుచుకుంటే ఇదంతా మార్చడం ఎంతసేపు? నువ్వు ప్రపంచాన్నే నీ సొంతం చేసుకోగలవు. అలాంటిది కేవలం ఒక స్త్రీ అయిన ఈ సీతని నీ వశం చేసుకోలేవా అన్నా? సీత, ఆహా, నా చెల్లి వివరిస్తుంటేనే ఇంత అందంగా ఉంటే ఇక నేరుగా ఆ సీత ఎంత అందంగా ఉంటుందో శూర్పణఖ నిజమే చెబుతుంది. ఇలాంటి సుందరమైన స్త్రీకి అడవిలో ఏం పని? ఇలాంటి స్త్రీ నా భవనంలో ఉండాలి. రాముడికి కూడా అర్థమవుతుంది దశనంద రావణుడిని గెలికితే అతని బ్రతుకు ఏమవుతుందో అని. ఇదే మంచి సమయం. నా పగ అలాగే శూర్పణఖని అవమానించినందుకు ప్రతీకారం తీర్చుకుంటాను. ఆ సీతని ఇక్కడికి తీసుకుని వచ్చి జీవితాంతం నా పక్కనే పెట్టుకుంటాను. వెంటనే నా మిత్రుడైన తారకపుత్ర మారీచుడి దగ్గరికి వెళ్ళాను. దీనికి ముందే మారీచుడి పైన రాముడు బాణం వేసినప్పుడు నేనే ఇతనికి సహాయం చేసి నా రాజ్యంలోనే స్థానం ఇచ్చాను. మారీచా, నాకు నువ్వు సహాయం చేయాలి. నేను ఒక మహాకార్యానికి వెళుతున్నాను అని నా ప్రణాళికను చెప్పాను. అప్పుడు ఆ మారీచుడు ఏది సరైనది ఏది తప్పు అని నాకే నేర్పిస్తున్నాడు. ఆ రాముడు చాలా శక్తివంతుడట. నేను అతనిని చాలా తక్కువ అంచనా వేస్తున్నానట. నేను సీతని అపహరిస్తున్నాను అని అంటున్నాడు వీడు. కానీ ఈ మూర్ఖ మారీచుడికి తెలియదు, నేను తలుచుకుంటే ఇప్పుడే ఆ రాముడిని చంపి సీతని లంకకు తీసుకొని రాగలను అని. ఒక స్నేహితుడిలా ఎంత చెబుతున్నా కూడా మారీచుడు నా మాట వినడం లేదు, నాకు సహాయం చేయడానికి ఒప్పుకోవడం లేదు. అప్పుడు నాకు కోపం వచ్చి, నేను ఒక స్నేహితుడిలా కాదు, లంకకు మహారాజులా నువ్వు నా వెంట రావాలి, నాకు సహాయం చేయాలి అని ఆజ్ఞాపించాను. చచ్చినట్లు నోరు మూసుకొని నా వెంట వచ్చాడు ఈ మారీచుడు. వెంటనే మేము పంచవతి అరణ్యానికి వెళ్ళాము. అప్పుడు మొదటిసారి ఆ స్వప్న సుందరి అయిన సీతని చూశా. పంచవతి అరణ్యంలో ఒక చిన్న ఆశ్రమం బయట సీత పూలు కోస్తూ ఉంది. సీతని చూడగానే నా ఊపిరి ఒక్కసారిగా ఆగిపోయినట్లు అయ్యింది. నేను ఆమె అందాన్ని ఎంత అయితే ఊహించుకున్నానో అంతకన్నా 1000 రెట్లు అందంగా ఉంది సీత. సాధారణమైన వస్త్రాలు ధరించినా కూడా లక్ష్మీదేవి కన్నా ఎక్కువ అందంగా ఉంది సీత. నిజమే,
శూర్పణఖ చెప్పింది నిజమే. ఈ సీత నా కోసమే పుట్టింది. నేను ఇక ఆగలేక వెంటనే మారీచుడితో ఒక సుందరమైన బంగారు జింకలాగా మారిపో అని ఆజ్ఞాపించాను. వెంటనే మారీచుడు సుందరమైన బంగారు జింకలాగా మారి సీత ముందుకు వెళ్ళాడు. సీత ఆ జింకను చూడగానే ఆకర్షితం అయిపోయి రాముడితో, ప్రభు, నేను మిమ్మల్ని ఇంతవరకు ఏమీ అడగలేదు కదా, ఇప్పుడు నాకు ఈ జింక కావాలి అని అడిగింది. అప్పుడు ఆ పిచ్చి మానవుడు పరిగెత్తుకుంటూ జింకను వెంబడిస్తూ వెళ్ళిపోయాడు. కానీ ఆ తురిచ్చల్ లక్ష్మణుడు ఆశ్రమంలోనే ఉన్నాడు. ఇతనిని ఎలాగైనా సీత నుండి దూరం వెళ్ళేలా చెయ్యాలి అని ఆలోచిస్తున్న వెంటనే రాముడు చావు బ్రతుకుల్లో ఉన్న అరుపులు గట్టిగా లక్ష్మణ లక్ష్మణ సీతా అని వనం మొత్తం అరుపులు వినబడుతుంది. సీత, నన్ను కాపాడండి. ఓ లక్ష్మణ, నన్ను చంపేస్తున్నారు. నన్ను కాపాడు లక్ష్మణ, నన్ను కాపాడు లక్ష్మణ. నాకు అర్థమైంది, ఇది నా మిత్రుడు మారీచుడు చేసిన మాయా అని. వెంటనే సీత భయపడుతూ, లక్ష్మణ, పోయి మీ అన్నను కాపాడు అని చెప్పింది. కానీ ఆ లక్ష్మణుడు పోయేవాడు పోకుండా తన బాణంతో ఒక గీత గీసి, ఏ పరిస్థితుల్లోనైనా ఈ గీతని దాటొద్దు తల్లి అని చెప్పి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు. ఈ లక్ష్మణ రేఖను నేను కూడా దాటలేను. ఎలాగైనా సీతని లక్ష్మణ రేఖ నుండి బయటికి రప్పించాలి అని ఒక బ్రాహ్మణుడి రూపంలోకి మారి ఆశ్రమం ముందుకు వెళ్ళాను. గట్టిగా భిక్షాందేహి భిక్షాందేహి అని అడిగాను. నన్ను చూసి బ్రాహ్మణ మహానుభావుడు అనుకొని నమస్కరించింది. ఆమె కళ్ళల్లో ఆ రాముడి గురించే ఆలోచిస్తున్నట్లు కనబడుతోంది. కానీ నేను ఆమె అందంలో మునిగిపోయి ఉన్నాను. ఆహా, దగ్గర నుండి చూస్తుంటే నేను ఇక ఆగలేకపోతున్నాను. ఎలాగైనా ఈ సీతని పొందాలి అని అనుకున్నాను. దేవి, మీ అంత అందమైన స్త్రీని నేను ఎప్పుడూ చూడలేదు. మీలాంటి స్త్రీలు మహారాణిలా ఉండాలి, కానీ ఇలాంటి ప్రదేశంలో ఒక్కరే ఏం చేస్తున్నారు? సీత ధన్యవాదములు చెప్పి పండ్లు తీసుకొని వస్తూ తన గురించి రాముడి గురించి మొత్తం చెప్పింది. స్వామి, మీరు ఇక్కడికి వచ్చి పళ్ళు స్వీకరించండి అని అనగా నేను కోపంతో, దేహి, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా దగ్గరికి వచ్చి భిక్షం వేయడానికి నీకు మొహమాటమా, గర్వమా? నన్ను నువ్వు అవమానిస్తున్నావు. నువ్వే ఇక్కడికి వచ్చి భిక్షం వెయ్యి, లేదంటే శపించి వెళ్ళిపోతాను అని తెలివిగా సీతను భయపెట్టాను. అప్పుడు సీత ఆలోచిస్తూ ఉండడంతో నేను గట్టిగా అరుస్తూ చేతిలోకి నీళ్లు తీసుకుని శపిస్తా అని భయపెట్టడంతో సీత లక్ష్మణ రేఖను దాటి బయటకు వచ్చి భిక్షం వేసి వెనక్కి తిరిగి వెళుతుండగా, నువ్వు ఎందుకు ఒక మానవుడి కోసం ఇంత ఎదురు చూస్తున్నావు? నువ్వు నాలాంటి మహానుభావుడితో బ్రతకాలి. నేను నీకు ఎంత సుఖం కావాలన్నా అంత ఇస్తాను, ఎంత ధనం కావాలన్నా అంత ఇస్తాను. ఈ మాటలు సీత వినగానే ఒక్కసారిగా వెనక్కు తిరిగి చూసింది. నా రావణాసుర రూపాన్ని చూసి ఆశ్చర్యపోయి ఇలా అడిగింది, ఎవడురా నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నేను రావణుడిని, రాక్షసులకి రాజుని, లంకాపతి రావణుడిని, ఈ ప్రపంచంలోనే అందరికన్నా బలవంతుడిని, అందరికన్నా శ్రేష్ఠ పురుషుడిని. నా పెద్ద అన్న అయిన కుబేరుడిని ఓడించి బంగారు లంకను అలాగే పుష్పక విమానాన్ని పొందాను. నా లంక ఈ ప్రపంచంలోని అందమైన నగరము. నీకు ఏమి కావాలన్నా అక్కడ దొరుకుతుంది. మర్చిపో ఈ మానవ రాముడిని. నాతో వచ్చే సీత, నాతో వస్తే నిన్ను నా లంకకు మహారాణిని చేస్తాను. నీ చుట్టూ వందల వేల దాసులు ఉంటారు. నువ్వు ఇక ఈ కష్టమైన జీవితం అనుభవించకు. నాతో వచ్చేయ్ అని చెప్పి సీత దగ్గరికి వెళుతుండగా సీత అనిన మాటలకి నేను కదలలేకపోయాను. ఆహా! ఓరి దుష్ట రాక్షసుడా, నీకు కొంచెం కూడా సిగ్గు లజ్జ లేదా? నువ్వు నాతో, శ్రీరాముడు భార్యతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావా? పోరా, ఇక్కడి నుంచి పో, లేదంటే నా రాముడి చేతిలో కుక్క చావు చేస్తావు. పో. ఓ మూర్ఖురాలా, నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? ఆ తృచ్ఛుడైన మానవుడు నన్ను హతమారుస్తాడా? నీ భర్త మీద నేను ఆయుధము కాదు కదా, నా కంటి చూపుతోనే చంపేస్తాను. నా పేరు చెబితేనే దేవతలు వణికిపోతారు. చూడు, నీ చుట్టుపక్కల ఒక్కసారి చూడు. నేను రాగానే ఈ అడవిలో ఉన్న వాతావరణం కూడా మారిపోయింది.
నువ్వు పెంచుకున్న పువ్వులు పళ్ళు అన్నీ వాడిపోయాయి. చెట్టు మీద ఉన్న ఆకులు కూడా కదలకుండా భయంతో ముడుచుకొని ఉన్నాయి. అలాంటి నా ముందు నీ భర్త రాముడు నిలబడలేడు కూడా. నేను ఇలా అనగానే సీత ఇంకా కోపంగా నాతో ఎదిరిస్తూ ఆ రాముడు గురించి గొప్పగా నన్ను తక్కువ చేస్తూ మాట్లాడుతోంది. ఇక నాకు ఓపిక నశించింది, నా రక్తం మరిగిపోయింది. నువ్వు అనుకుంటున్నావు ఆ రాముడు ఇప్పుడు వచ్చి నిన్ను నా దగ్గర నుండి కాపాడతాడు అని. ఓ మూర్ఖురాలా, నువ్వు నీ రాముడి గొంతు వినలేదా? నా స్నేహితుడిని రాముడిని అలాగే నీ మరిది లక్ష్మణుడిని ఇప్పటికే చంపేసి ఉంటాడు. లేదు లేదు, ఇదంతా నీ మాయ. నా రాముడు నాకు మాట ఇచ్చాడు, నా కోసం తప్పకుండా వస్తాడు. ఆయనకేమైనా అయ్యి ఉంటే నేను కూడా మంటలో దూకి ఇప్పుడే మరణిస్తాను. అంతేకాని నువ్వు నన్ను తాకను కూడా తాకలేవు. నేను ఎప్పటికీ నా రాముడు భార్యనే. పోరా, ఇక్కడి నుండి పో. నీకు ఇంత గర్వమా? నువ్వు నన్ను వద్దనుకుంటున్నావా? ఇప్పటి వరకు నీ మీద ప్రేమతో ఒప్పించి నిన్ను తీసుకొని పోదాం అనుకున్నాను, కానీ లేదు. నా రూపం, నా విశ్వరూపం నీకు చూపించాలి. ఇదిగో ఇవే నా 10 తలలు, ఇవే నా 20 చేతులు అని నా విశ్వరూపం ఆ సీతకు చూపించాను. అంతే, నన్ను ఆ రూపంలో చూసి భయంతో వణికిపోతూ నోరు తెరిచేసింది. అప్పుడు వెంటనే ఆ సీత జుట్టు గట్టిగా పట్టుకొని లాగుకుంటూ పుష్పక విమానం దగ్గరికి వెళుతుండగా ఆ సీత అరుస్తూ రాముడి పేరు గట్టిగా అరుస్తూ ఉంది. అలా గాలిలోకి ఎగిరి లంకకు వెళుతుండగా ఆ సీత సహాయం కోసం గట్టిగా అరుస్తోంది. బాధతో ఏడుస్తూ సీత ఆ రాముడి సహాయం కోసం ఎదురు చూస్తోంది. రఘునందన, ఎక్కడ ఉన్నారు మీరు? ఈ దుష్ట రావణుడు నీ సతిని నీ నుంచి దూరం చేస్తున్నాడు. నన్ను కాపాడు రఘునందన, నన్ను కాపాడు. ఆ అరుపులు, ఆ ఏడుపులు వింటూ ఏడుస్తున్న సీతను చూస్తుంటే నా చెవిలో అమృతం పోసినట్లు ఎంతో హాయిగా ఉంది. లేదంటే నన్ను ఈ రావణుడినే తిరస్కరిస్తుందా? దీనికి ఇలా అవ్వాల్సిందే అని ఆనందంగా నవ్వుకున్నాను. కానీ ఆ ఆనందం కొంతసేపు వరకే ఉంది. అకస్మాత్తుగా అప్పుడు అడవిలో నుండి గట్టిగా ఒక అరుపు వినబడింది. దశరథ మహారాజ మిత్రుడైన జటాయు సరివేగముతో అక్కడికి వచ్చాడు. వాడిని చూసి నా నవ్వు ఆపుకోలేకపోయాను. ఈ ముసలి గద్ద నన్ను ఆపుతాడా? కానీ నేను ఈ ముసలోడిని చాలా తక్కువ అంచనా వేశాను. నా మీద ఆపకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. ఓపికతో పో ముసలోడా పో, ఇక్కడ నుండి వెళ్ళిపో అని ఎంత చెప్పినా వినకుండా నన్ను పొడుస్తూనే ఉన్నాడు. సీతను తీసుకొని పోవాలి అని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నా 2 బాణాలను విరిచేశాడు. ఇక నా ఓపిక నశించింది. కోపంతో నా కత్తి తీసుకొని ఒక్కటే వేటుతో ఆ ముసలోడి 2 రెక్కలను నరికేశాను. రక్తంతో తడిచిన ఆ ముసలోడు సీతను చూస్తూ కిందకి పడిపోతూ భూమి మీద పడిపోయాడు. నాతో ఈ రావణుడితో పెట్టుకుంటే ఎవడికైనా ఇలానే జరుగుతుంది. మరి ఆ ముసలోడిని చూసి నాకు ఎంతో ఆనందం వేసింది. గట్టిగా నవ్వుతూ పక్కనే ఉన్న సీతను చూశాను. సీత నన్ను చూస్తూనే ఉంది. ఆ సీత కళ్ళల్లో నాకు భయం కనబడింది. ఇక తనని కాపాడడానికి ఎవ్వరూ రారు అన్నట్లు సీత కళ్ళల్లో బాధ కనబడింది. నా శక్తి చూసి నాతో ప్రేమలో పడిపోయినట్లు ఉంది. ఇక నా లంకని, నా ధనాన్ని చూస్తే ఇక ఆ మానవ రాముడిని మర్చిపోతుంది. ఏది ఏమైనా కాని నేను ఈ సీతను నా భార్యలాగా చేసుకొని తీరాల్సిందే. మనసులో ఇవన్నీ అనుకొని గర్వంతో పుష్పక విమానంలో సీతతో సముద్రాన్ని దాటి లంకకు బయలుదేరాను. కానీ సీత చూసిన ఆ ఒక్క కంటి చూపుకి వేరే అర్థం ఉంది అని నాకు తరువాత తెలిసి వచ్చింది. నేను చేసింది ఎంత పెద్ద తప్పో నాకు తరువాత అర్థమయ్యింది. నీచులైన రాముడు, లక్ష్మణుడు అలాగే కోతులు అందరూ కలిసి నన్ను మోసం చేసి హతమార్చారు. ఈ సీతతో నా జీవితాన్ని మొదలు పెడదాం అనుకుంటే ఈ సీత వల్లే నా జీవితం నాశనం అయిపోయింది. మీరు చెప్పండి, మొత్తం నేను చెప్పింది విన్నారు కదా. నేను నా జీవితంలో ఏ ఒక్క తప్పైనా చేశానా? అందరూ నన్ను క్రూరుడు,
మూర్ఖుడు, దుర్మార్గుడు అంటారు. నేను ఏం తప్పు చేశానని మీరే కామెంట్ చేసి చెప్పండి. నేను అంటే మీకు ఇష్టం ఉంటే జై రావణ అని కామెంట్ చేయండి. లేదు ఆ రాముడు అంటే ఇష్టం ఉంటే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హర హర మహదేవ, శంభో శంకర.